హలో అండి అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం చాలా ఈజీగా అలాగే తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నాను. మనకి మార్నింగ్ టైంలో ఈజీగా అయ్యే రెసిపీస్ కావాలి కదండి, ఎందుకంటే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే అదొక పెద్ద టాస్క్. మరి అలాంటి టాస్క్లో ఇలాంటి ఈజీ రెసిపీస్ చకచకా చేసేస్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది, అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈరోజు నేను చూపించేది కూడా కరివేపాకు రైస్. చాలా సింపుల్గా ఈజీగా చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా ఈ లంచ్ బాక్స్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను కరివేపాకు తీసుకున్నాను. ఇక్కడ నాకు కరివేపాకు కొద్దిగానే ఉండండి, మీరు కావాలంటే ఫ్రెష్ కరివేపాకు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను మసాలా కోసం ధనియాలు వేసుకున్నాను 1 టీ స్పూన్ వరకు, అలాగే 1 టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకున్నాను, అలాగే కొద్దిగా జీలకర్రని కూడా వేసుకున్నాను. ఇలా వీటిని వేసుకొని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇది ఒక 2 నిమిషాలు వేగాక దీంట్లోకి మనము ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా వేసుకొని మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయితేనే మనకి రైస్ ఐటమ్ అనేది కంప్లీట్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి మనము నీట్గా కడిగి పెట్టుకున్న కరివేపాకుని వేసేసుకోవాలి. కరివేపాకు మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలండి. క్రిస్పీగా ఫ్రై అయితేనే మనకి రైస్ ఐటమ్ చక్కగా వస్తుంది. ఇది ఒక 5 నిమిషాల వరకు మనం మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కరివేపాకు కూడా చక్కగా వేగిపోయింది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం లాస్ట్లో 1 టీ స్పూన్ వరకు నువ్వులని కూడా యాడ్ చేసుకోవాలి. మనము ఈ వేడికి నువ్వులు వేసిస్తే అవి వేగిపోతాయండి. సో మనం కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని నువ్వులు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి మంచి టేస్ట్ ఇవ్వడానికి వెల్లుల్లి కూడా వేసాను. ఇలా పొట్టుతో వెల్లుల్లి వేసుకున్న తర్వాత అవి కంప్లీట్గా చల్లగైన తర్వాత దీన్ని మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కొంచెం బరకగానే ప్రిపేర్ చేసుకోవాలండి, కంప్లీట్ ఫైన్ పౌడర్ అవసరం లేదు. ఇప్పుడు మనము తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనము ఆవాలని వేసుకోవాలి, అలాగే కొద్దిగా జీలకర్రని కూడా వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగాక దీంట్లోకి మనము జీడిపప్పులని వేసేసుకోవాలి. అలాగే 3 లేదా 4 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి మనకి కారం అనేది ఎక్కువగా అవసరం లేదండి. సో 2 లేదా 3 పచ్చిమిర్చి వేస్తే సరిపోతుంది. ఇలా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఈ పౌడర్ని వేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పౌడర్ అంతా కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న రైస్ని వేసేసుకోవాలి. మిగిలిపోయిన రైస్ ఉన్నా కానీ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇలా రైస్ వేసుకున్న తర్వాత మనము రుచికి సరిపడంత ఉప్పుని కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు వేసుకొని మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా మనకి రైస్కి చక్కగా పట్టేసుకోవాలి. ఇలా మనం బాగా ఫ్రై చేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు దీన్ని మనం బాగా వేయించుకోవాలి. మసాలా అంతా కూడా రైస్కి మనకి చక్కగా పట్టేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే మనం చాలా తక్కువ టైంలో ఈ రైస్ ఐటమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో కంప్లీట్గా చూశారు కదా, ఇప్పుడు ఈ వీడియో చూసి మీరు కూడా ఈ కరివేపాకు రైస్ తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.